మాటలు చెప్తా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం మీరు చదివి పెట్టండి త్వరగా. మరొకరు 143వ కీర్తన 5, మరొకరు 133వ కీర్తన 1వ వచనం చదివితే సంఖ్యాకాండం 11:5లో ఒక ప్రజలు ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమున్నాయి ఐగుప్తులో? చేపలు ఉన్నాయి అంట. ఎంతమంది ఉండారు చేపలు ఈరోజు? స్తోత్రం చెప్పండి. వండినోళ్ళు చెయ్యొత్తండి, నాకు వద్దులే కానీ. చేపలు ఉండారా? చేపలు. స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో ఏమున్నాయంట? చేపలు, కీరగాయలు, దోసకాయలు, ఏ కూరలంట? ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఏమొస్తున్నాయి వీళ్ళకి? కోరహు కుమారులకేమో యోర్దాను నుండి దేవుడి జ్ఞాపకం వస్తుంటే, మన పితరులైన ఇశ్రాయేలీలకు వాగ్దానం దేశంలోనికి ప్రయాణం చేస్తున్న ప్రజలకు వెనుకున్న ఐగుప్తులో ఉన్న తిండి సరుకులు గుర్తొస్తున్నాయి. కొంతమందికి ఆహార పదార్థాలు గుర్తొస్తూ ఉంటాయి. సన్నిధికి వస్తారు, సిమ్ములో పెట్టొస్తారు. ఈయనకేం ఆత్మ ఎక్కువైంది, ఈరోజు ఎక్కువసేపు చెబుతున్నాడు ఏంటో, అది ఎంతవరకు వచ్చిద్దో. లేరా? లేకపోలా ఉన్నారు ఇలాంటి వారు. కొంతమంది ఆరాధన జరుగుతూ ఉంటుంది, వర్షం పడుద్ది రేపు జూన్ నుంచి. వీరి ధ్యాస అంతా ఎప్పుడు ఆమెనంటారు, ఇంటికి వెళ్ళి బట్టలు తీయాల. సన్నిధి మీద ఉండదు వీళ్ళకి. ఐగుప్తు మీద, ఇంటికాడ ఉన్న వాటి మీద, వెనుకటి వాటి మీద, లోకం మీద, ఆశల మీద, కోర్కెల మీద, శరీర కార్యాల మీద, వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాల మీద మాత్రమే ఐగుప్తు దేశం మీద మనసు పెట్టుకున్నారు ఇశ్రాయేలీలు. మరి కొంతమందికి ఏం జ్ఞాపకం ఉంది? 143:5 త్వరగా ఏం జ్ఞాపకం వస్తుంది కొంతమందికి? త్వరగా చదవండి అమ్మా, నేను చెప్పాను ముందుగానే. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకుంటున్నాం. కొంతమందికి దేవుని ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. చాలు 137వ కీర్తనలో బబులోను నదుల యొద్ద కూర్చుండి మనము సియోనును గూర్చి జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచున్నాం. మనలను చెరగొన్న ప్రజలు ఒక కీర్తనను పాడమనిరి. మనల్ని కీర్తనలు పాడమంటే మన సితారాలు తీసుకెళ్ళి నిర్రవంజి చెట్లకు తగిలించాం. చెరగొన్న వారి మధ్య అన్యుల దేశంలో మనం ఎట్లు కీర్తనలు పాడేదాము అంటే, సియోనులో ఉన్నప్పుడు సియోను జ్ఞాపకం రాలేదు, కానీ చెరలోనికి వెళ్ళిన తర్వాత సియోను జ్ఞాపకం వస్తుంది. ఇలా లోకములోని ప్రజలు ఇలాంటివి జ్ఞాపకంలో ఉన్నారు. బైబిల్ అంటుంది లోతును జ్ఞాపకం చేసుకోండి. ఇలా జ్ఞాపకం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున కోరహు కుమారులు ఎక్కడి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, యోర్దాను నుండి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు యోర్దాను నుండి జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, చరిత్రలో కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆలస్యమైన పర్ల ఈరోజు లోతైన విషయాలను ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయాలి. ఎందుకు యోర్దాను నుండి వీరికి జ్ఞాపకం చేసుకుంటున్నారో తెలుసా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోర్దాను దాని అనుభవాలను గురించి ఆలోచన చేయబోయే ముందు కొన్ని విషయాలు నేను మీ దృష్టిలోనికి తీసుకొస్తా. ఇశ్రాయేలు దేశం మీద రాజ్యభరణం చేస్తున్నాడు దావీదు మహారాజు. ఇంటిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి దావీదు తీర్పు సరిగా అటు చెప్పలేకపోయాడు, ఇటు చెప్పలేకపోయాడు. దాని ద్వారా ఇంటిలో అసమాధానం ఏలుబడి చేసింది. ఆ అసమాధానం ఎక్కడికి వెళ్ళిందంటే, ఏకంగా అబ్షాలోము అనే తన కడుపును పుట్టిన కుమారుడు తండ్రిని చంపే స్థాయికి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, రాజ్యమును కూడా నాదే అని ప్రకటించుకునే స్థాయికి వెళ్ళిపోయి అబ్షాలోము యెరూషలేములో ఏలుబడి చేస్తున్నాడని బాకానాదము చేస్తున్నాడు. ఈ సంగతి వినబడినటువంటి దావీదుతో ఉన్న ఆత్మీయులు వచ్చి, నాయన గారు ఏంటయ్యా ఈ పరిస్థితి, నీ కుమారుడైన అబ్షాలోము ఏమి చేస్తున్నాడో గమనించారా అంటే, వాడు నా కొడుకే కదా, సరే వాణ్ణే రాజ్యం ఏలుకొని వాణ్ణే పరిపాలించుకొని అని తన కుమారుడు తనను చంపడానికి ప్రయత్నిస్తుంటే దావీదు ఏం చేశాడు అంటే అరణ్యముల పాలవడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి.
అరణ్యముల పాలవుతున్నప్పుడు, తలదాచుకునే పరిస్థితిలోనికి ఉంటున్నప్పుడు, దావీదుతో ఆత్మీయులందరూ దావీదు వెంట వెళ్ళిపోయారు. శరీరానుసారులందరూ అబ్షాలోముతో యెరూషలేములో నివసించారు. ఆత్మీయులంతా దావీదుతో పాటు అరణ్యములే. వారిలో బర్జిల్లాయి కుమారులు, కోరహు కుమారులు, గిత్తీయుడైన ఎత్తై, ఇలాంటి అనేకమైనటువంటి భక్తుల గుంపు అరణ్యములో దావీదు వెంట ప్రయాణం చేస్తున్నారు. వాస్తవంగా దావీదు రాజ్యవరణం చేస్తున్న దినములలో కోరాహు కుమారుల ఉద్యోగం గుడారము యొద్ద స్తుతించేవారు, దేవుణ్ణి గణపరిచేవారు, పాటలు పాడేవారు, సితారాతో ప్రభుని మహిమపరిచేవారు. ఇప్పుడు అరణ్యములో ఉన్నారు. గుడారం గుర్తుకొచ్చింది. అయ్యో, శరీరానుసారుడైన అబ్షలోము గుడారమును కైవసం చేసుకున్నాడు. ఆత్మానుసారుడైన మా నాయకుడు దావీదు అరణ్యము పాలయ్యాడు. సరిగ్గా వారు యొర్దాను దగ్గరకు వచ్చేటప్పటికే కోరహు కుమారులకి మందిరం గుర్తొచ్చింది. సియోను గుడారంలో ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? పాటలు పాడేవాళ్ళం, సన్నిధిలో ఉంటే స్తుతించేవాళ్ళం అని వారు ఏడుస్తూ ఈ కీర్తన రాస్తూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు అయ్యా, ఆ సియోనులో ఉన్న మహిమ కొరకయ్యా, ఆ గుడారంలో ఉన్న మందసము కొరకయ్యా, అక్కడున్న దేవుని యొక్క సన్నిధి కొరకయ్యా, అక్కడున్నటువంటి బలము కొరకయ్యా, ప్రసన్నత కొరకయ్యా, ప్రభావము కొరకయ్యా, నిత్యము దాన్ని అనుభవిస్తూ నిత్యము ఆ సన్నిధిలో బ్రతికే భాగ్యం ఇచ్చిన దేవా, ఇప్పుడు మేము అరణ్యము పాలయమయ్యా. శరీరానుసారులందరూ అబ్షాలోము వైపు వెళ్ళిపోతే ఆత్మానుసారులందరూ కూడా ఎక్కడున్నారు? అరణ్యములో దావీదుతో ప్రయాణం చేస్తూ ఈ కీర్తన రాశారు. యొర్దాను దగ్గరకు వచ్చారు. యొర్దాను దగ్గరకు రాగానే ఇప్పుడు యొర్దానులో నుండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి, రెండు చేతులెత్తి చెప్పాలి. యొర్దానే సంఘం, యొర్దానే సియోను, యొర్దానే సన్నిధి, యొర్దానే మన మందిరం అని ఇక దేవుడు ఇక్కడే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించారు. ఎలా జరిగింది ఈ కార్యం? ఎలా వీరు ఆరాధన చేశారు? కొన్ని విషయాలు మీకు చెప్తా. యొర్దాను అనేది ఒక నది. ఇజ్రాయేలు దేశములో తూర్పున ఉన్న ఒక నది యొర్దాను నది. యొర్దాను నది ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అంటే, ఉత్తరాన ఉన్నటువంటి హెర్మోను పర్వతం మీద 365 రోజులు మంచు పడుతుంది. దాని మీద ఆ మంచు కరిగి క్రిందికి ఆ మంచు జాలు రాలి అక్కడ కొన్ని నీటి ఊటలు ఏర్పడతాయి. ఆ నీటి ఊటల పేర్లు ఏమిటి అంటే దాన్, పాన్, బనియాస్, బారైట్, లెద్దాన్, ఆస్బాని అనబడినటువంటి కొన్ని నీటి ఊటలు ఏర్పడతాయి. ఆ నీటి ఊటలలో బనియాస్ అనే ఒక నీటి ఊట నుండి యొర్దాను నది పుట్టి, యొర్దాను నదిగా అది మారి చివరికి మృత సముద్రంలో కలుస్తుంది. వీరు అరణ్య ప్రయాణములో ఉన్నారు కదా. వీరు అరణ్య ప్రయాణములో వీరి మధ్యలి దావీదుతోనున్న పరివారము ఎక్కడికి వచ్చారంటే, కోరాహు కుమారులు, బర్జిల్లాయి కుమారులు వీరందరూ ఎక్కడ కలుసుకున్నారంటే యొర్దాను దగ్గరకు వచ్చారు. కోరాహు కుమారులు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఒక్కసారి ఆలోచించండి, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. హెర్మోను ఇజ్రాయేలు దేశములో ఉన్నత పర్వతాలలోకెల్లా ఎత్తైన పర్వతం హెర్మోను. ఇజ్రాయేలు దేశములో అతి లోతట్టు ప్రాంతం యొర్దాను నది. 9,000 అడుగుల ఎత్తు హెర్మోను పర్వతం. ఆ పర్వతం మీద నుండి వస్తున్న మంచు అది భూమి మీదకు వచ్చి ఒక నదిగా మారింది. ఆ నది అనేక ప్రాంతాలను తడుపుకుంటూ యొర్దాను నదిగా మారి అది ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్న అనేక ప్రాంతాలను ఏం చేస్తుంది అంటే సస్యశ్యామలం చేస్తుంది. అనేక మంది ఆకలిని తీరుస్తుంది. నేటికి ఆ నది ఒక జీవనది అంటాను దాన్ని. నిత్యము హెర్మోను మీద వస్తున్న మంచు కరిగి 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 నీటిగా మారుతుంది. యొర్దాను నది నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి?
చల్లగా ఉంటాయి అన్నమాట. చాలా చల్లగా ఉంటాయి. ఎందుకంటే అవి మంచు నీళ్లు. అది ఎత్తైన పర్వతం మీద నుండి క్రిందికి వస్తుందని చెప్పా. ఒకసారి ఆలోచించండి. లోకములో ఒకసారి మనము గమనించగలిగితే నిర్గమకాండం 15వ అధ్యాయములో దైవజనుడైన మోషే దేవుణ్ణి ఇలాగున స్తుతిస్తున్నాడు. పర్వతము ఎంత ఉన్నతమైనదో ఆ పర్వతం మీద పడే హెర్మోను మంచు పరిశుద్ధతకు గుర్తుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధతలో ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధతలో శిఖర సమానమైన దేవుడు, పరిశుద్ధతలో ఖ్యాతి కలిగిన దేవుడు, ఉన్నతుడైన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పర్వతం పరలోకమునకు సాదృశ్యముగా ఉంటే పరలోకములో పరిశుద్ధుడైన దేవుడు ఆ పరలోకమును విడిచి, ఆ పరలోకములో ఉన్న దూతలను విడిచి, తండ్రిని విడిచి, సన్నిధిని విడిచి, అక్కడ ఆరాధనను విడిచి ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. స్తోత్రం. ఆ పర్వతము మీదనున్న మంచు భూమి మీదకు వచ్చినట్లుగా యొర్దాను మధ్యధరా సముద్రమున కన్నా 1300 అడుగుల లోతు దిగువ భాగమున ఉంటుంది. అంటే ఎంత లోతట్టుగా ఉంటుంది యొర్దాను నదో తెలుసా? ఎంత ఈ సముద్రపు లెవెల్ కన్నా ఇంకా డౌన్గా ఉంటుంది అన్నమాట. అంటే అనగా నా ప్రియ యేసు అంతటి తన పరిశుద్ధతను, అంతటి తన తేజో ఉన్నతమైనటువంటి మహామహిమను, తేజోమహిమను విడిచి పాపి అయిన మానవుని కొరకు ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్దాం. ఆ మంచు కరిగి అది నదిగా మారినట్లుగా భూమి మీదకి వచ్చిన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రక్తము ఆయనలో నుండి ప్రవహించి అది ఒక జీవనదిగా మనల్ని బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్దా. ఇజ్రాయేలు దేశంలో యొర్దాను ఎక్కడికి వెళితే ఆ ప్రాంతం అంతా నిర్జీవంత జీవంలోనికి వచ్చింది. ఎవరైతే ఆయన రక్తములో కడగబడ్డారో, ఎవరైతే ఆయన రక్తములో వారి పాపములు కడగబడ్డాయో, ఎవరైతే ఆయన రక్తములో ఉదక స్నానము చేయబడ్డారో, ఎవరైతే ఆయన రక్తమును ఆశ్రయించారో వారందరి జీవితములలో కూడా నిర్జీవత నుండి నిత్య జీవం అనే ఒక జీవాన్ని మనలోనికి ప్రభు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యొర్దాను ఏమై ఉన్నది అంటే ఆయన వెలపెట్టి కొన్న పరిశుద్ధుల సంఘమునకు గుర్తు. యొర్దాను దేనికి గుర్తు? ఇప్పుడు వాళ్ళకి అక్కడ సంఘం లేదు, ఇప్పుడు యొర్దానే వాళ్ళ సంఘం. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే ఈ కార్యాన్ని చేయటానికి, రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, ఆ తదుపరి 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మరొకరు చదవాలి త్వరగా. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. హెర్మోను పర్వతం ఏ విధముగా యొర్దానులోనికి వస్తుందో నీరుగా పరిశుద్ధుడైన దేవుడు, వేల్పులలో ఉన్నతుడైన దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు భూమి మీదకు వచ్చి ఆయన యోహాను చేత ఎక్కడ బాప్తిస్మము పొందారు? ఆ దినములలో యేసు గలిలయ నుండి వచ్చి యొర్దానులో అంటాను. మీరు కూడా అనండి నాతో పాటు, ఎక్కడికి వచ్చి? అందరూ అనండి ఒకసారి, బాగుంటుంది. ఎక్కడికి వచ్చి? యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం, రక్షణ కార్యమునకు గుర్తు. అంతకుముందు రక్షణ లేదా? ఉంది. ఇశ్రాయేలులందరూ మోషేను బట్టి, మేఘమును బట్టి, సముద్రమును బట్టి వారు బాప్తిస్మము పొందారు, రక్షించబడ్డారు, వాగ్దాన దేశమునకు వెళ్ళారు. అలా కాదు, అన్య జనాంగమైన మనకు ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ కార్యమును నెరవేర్చడానికి 2024 సంవత్సరాల క్రితం హెర్మోను పర్వతమైన యేసయ్య మంచులాగా రక్తాన్ని లోకానికి చిందించి ఆయన సంఘమును ఏర్పరచుకొని ఆ పరిశుద్ధుల సంఘమును ఆ రాజ్యమునకు తీసుకొని వెళ్ళడానికి దిగి వచ్చిన దేవుడు తన నూతన నిబంధన సంఘమును తన రక్తము ద్వారా కట్టిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యొర్దాను నుండి వీళ్ళు ఎందుకు
జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే యొర్దానులో ఏమున్నది అంటే రక్షణ కార్యం ఉన్నది. ఏముంది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కూడా ఇంకొకరు చదివి పెట్టండి త్వరగా. లేరా ఇంకెవరు? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక దాటి ఉన్నాము. స్తోత్రం. ఇప్పుడు మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవం, రక్షణ. ఒకసారి జ్ఞాప్తికి తెస్తా. అరణ్యములో ఎటు చూచిన అరణ్యమే, నిర్మానుష్యమే, నిలువ నీడలేదు, నానేవారు లేరు, పలకరించేవారు లేదు. అరణ్యములో రక్షణ లేదు. అరణ్యములో కోరహు కుమారులకు దావీదుకు కాపుదల లేదు. అబ్షాలోము ఎటు నుంచి వచ్చి పడతాడో తెలియదు. ఇప్పుడు అయ్యా యెరూషలేములో ఉంటే నీ సన్నిధి, నీ కాపుదల మాకుండేది. ఇక్కడ నుండి నీ సన్నిధిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మా రక్షణ కారకుడైన దేవా, ఈ యొర్దానులో నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని ఒక్కసారి నీ రక్షణ కార్యము మాకు ఇవ్వండి అయ్యా. మమ్మల్ని రక్షించండి అయ్యా. అరణ్యము నుండి, హాని కలిగించే వాటి నుండి, ఉపద్రవాల నుండి, విపత్తుల నుండి మమ్మల్ని రక్షించే సమర్థుడా, ఈ ప్రాంతము నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నామని వారు ప్రార్థన చేస్తున్నారు. ఏముంది యొర్దానులో జ్ఞాపకం చేసుకోవడానికంటే రక్షణ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనములో ఏముంది యొర్దానులో అంటే స్వస్థత. ఏముంది యొర్దానులో? స్వస్థత. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు. ఎన్ని మార్లు చెప్పండి? చెప్పండి. ఎన్ని మార్లు చెప్పండి అమ్మా? 7 మార్లు మునుగమని చెప్పినప్పుడు నీ ఒళ్ళు బాగవుతుంది, నీవు శుద్ధీకరించబడతావు. 2 పనులు చెప్పాడు దైవజనుడు. నీ దేహము బాగవుతుంది, నీవు శుద్ధీకరించబడతావు. కోపం వచ్చింది నయమాను గారికి. మా దేశంలో గొప్ప గొప్ప నదులుంటే యొర్దానులో మునగమంటాడేంటి? యొర్దానులో ఉన్న మ్యాటర్ ఆయనకి ఏం తెలుసు? కోరహు కుమారులను అడిగితే చెప్తారు. యొర్దానులో ఏమున్నది? యొర్దానులో ఏమున్నది? స్వస్థత. ఇప్పుడు వీరికి స్వస్థత కావాలి. ఏ స్వస్థత కావాలి అంటే మనస్సుకు స్వస్థత కావాలి. వీరి మనస్సులో అబ్షాలోమును గురించిన ఆలోచనే. మనోవ్యాధితో ప్రయాణం వీళ్ళ ప్రయాణం. దేహములో కాల్బలములో సత్తు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, నడవటానికి బలం ఉన్నా, వీరి మనస్సుల్లో ఆలోచన మాత్రం అబ్షాలోమే. మా ఆత్మీయ తండ్రిని ఇలా చేస్తున్నాడు, దైవజనుడిని దావీదుని ఇలా చేస్తున్నాడు, ఇలా మట్టు పెట్టాలని చూస్తున్నాడు. ఏంటో అరణ్య ప్రయాణమే, కానీ ఆలోచనలు మాత్రము వారికి ఇంకా తగ్గల. మనస్సుకు స్వస్థత కావాలి. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 8:38లో, అయ్యా మనోవ్యాధి ఉంది అయ్యా. ఏ వ్యాధులు ఉన్నాయి అయ్యా? ఒకసారి నా వైపు చూడండి. తల పగిలిపోయిందా? రండి, ఇక్కడ న్యూరాలజీ స్పెషలిస్టు ఉన్నారు. తలను ఒక్కసారి తీసేస్తారు, కుట్లేస్తారు, మరలా 3 నెలలు బెడ్ రెస్ట్, మరలా తల సెట్ అయిపోయింది. చేతులు కాళ్ళు ఇరిగినాయా? రండి, ప్లేట్లు వేస్తాం, నట్లు వేస్తాం, స్క్రూలు వేస్తాం, రాడ్లు వేస్తాం. లేదు, వెంట్రుకలు లేవా? 6 వారాలు రండి, వెంట్రుకలు మొలిపిస్తాం. పళ్ళు ఊడిపోయినాయా? పళ్ళు క్రొత్తయి కడతాం. ముక్కు వంకరుందా? ముక్కును మరలా మంచిగా, సినిమా హీరోయిన్ ఒక ఆమె చేయించుకుని తెలుసుగా మీకు, శ్రీదేవి. ముక్కు వంకరుందా? ముక్కు వంకరని సరి చేస్తాం. కళ్ళు చిన్నగా ఉన్నాయా? పెద్దవి చేస్తాం. పెదాలు సన్నగా ఉన్నాయా? దెబ్బ పెదాలలాగా మారుస్తాం. లేరా? ఇవన్నీ హాస్పిటల్స్ లేవా? ఉన్న ఒళ్ళు బాగోలేదా? పిచ్చి గీతలన్నీ గీచుకుంటారా? ఒళ్ళు మొత్తం గజ్జొచ్చిన వాళ్ళలాగా టాటూలు వేస్తాం. రండి. లేరా? హాస్పిటల్స్ లేవా? అన్ని రకాల వ్యాధులకు మందులు వచ్చినాయి, వైద్యులు వచ్చారు, జ్ఞానం పెరిగింది. కానీ ఒక వ్యాధికి మాత్రం డాక్టర్ల చికిత్స ఇవ్వలేరు. ఏ వ్యాధి అంటే మనోవ్యాధి. ఇప్పుడు కోరహు కుమారులకు ఉన్న వ్యాధి అబ్షాలోము గురించి ఆలోచన.
అయ్యా ఈ యొర్దానులో ఒకప్పుడు నయమానుకు స్వస్థత వచ్చింది కదయ్యా, ఇప్పుడు మా మనస్సుకు ఏం కావాలి అంటే ఇక్కడ నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మా మనస్సుకు, మాతో ఉన్న పరివారం అందరికీ మానసిక బలము కావాలయ్యా, మానసిక ధైర్యము కావాలయ్యా, మనోవ్యాధి తొలగిపోవాలయ్యా అని దేవుని సన్నిధిలో యొర్దాను నుండి జ్ఞాపకం చేసుకుంటున్నారు. యొర్దాను అనబడిన సంఘములో స్వస్థత ఉన్నది. అందుకని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ప్రతి వాని యొక్క తల నుండి అరికాలు వరకు స్వస్థత లేదు, అన్ని దెబ్బలే అని ప్రవక్త ప్రవచనం చెప్తాడు. అదే ప్రవక్త 53వ అధ్యాయము 5వ వచనములో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, చప్పట్లు కొట్టొచ్చు కదా, స్వస్థత కలుగుచున్నది. యొర్దానులో ప్రవహిస్తున్న నీరు యేసు రక్తమునకు గుర్తు. సంఘములో యేసు రక్తము ద్వారా విడుదల. కొట్టండి చప్పట్లు. యేసు రక్తము ద్వారా స్వస్థత, యేసు రక్తము ద్వారా నీ మనోవ్యాధికి విడుదల, యేసు రక్తము ద్వారా నీకున్న శరీర సంబంధమైన రుగ్మతలకు విడుదల కలుగుతుంది. ఆ రోజున నయమానుకు, ఆ రోజున కోరహు కుమారులకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమపరచండి. ఈ రోజు నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నా, నీకు స్వస్థత. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చెప్పన ముగించిన ఇంకొక 2 మాటలు ఉన్నాయి. యొర్దానులో నుండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి యేసయ్యను అంటే, రండి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దైవజనుడైన ఎలీషాతో శిష్యుడైన వారు కొంతమంది కలిసి, అయ్యా మనకున్న స్థలము సరిపోవటం లేదయ్యా, ఈ లేఖను వదిలే కానీ ప్రకటన గ్రంథం 2:5 తీసి పెట్టుకోండి. ఆ మాట ఒకటి చదివి సహాయం చేయండి చాలు. దీనికి ఇంటర్లో ఇంకొక మాట ఇస్తున్నా, ఆ మాట తీసి పెట్టుకోండి. అయ్యా స్థలము సరిపోవడం లేదయ్యా, మరి మేము యొర్దానుకు వెళ్తామయ్యా, మ్రానులను కొన్ని తీసుకొస్తామయ్యా అన్నారు. వెంటనే దైవజనుడు వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకడు ఏం చేశాడు, తనది కాని గొడ్డలు తీసుకొని వచ్చాడు. చాలామంది వాళ్ళకు సొంత బైబిళ్ళు ఉండవు, వేరే వాళ్ళు బైబిళ్ళు తెస్తారు. ఇంటికి వచ్చి ఒక బైబిళ్ళు, ఇంటికి వచ్చి 4 ఫోన్లు ఉంటాయి కానీ బైబిళ్ళు మాత్రం ఒకటే ఉంటాయి. ఉన్నారు లేరా? ఫోన్లు ఎన్ని ఉంటాయి? ఇంటికి వచ్చి 4 ఉంటాయి, మనిషికో ఫోన్ ఉంటుంది. కానీ బైబిల్ మాత్రం ఇంటికి వచ్చి ఎన్ని ఉంటాయి? ఒకటే. ఎంత దౌర్భాగ్యం మనది. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలు తెచ్చాడు, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? కొట్టడం ప్రారంభించాడు. మ్రానులను నరుగుతూ ఉన్నాడు. అసలు నన్ను చూడు, నా పొజిషన్ చూడు, నా బలం చూడు అని గట్టిగా గొడ్డలు దెబ్బకు జారి యొర్దానులో పడి.
స్వాస్థ్యముపై దీవెన వర్షం కురిపించుచున్నావు. అలసిన వేళలో వాగ్దానములచే ఆదరించుచున్నావు. నీ స్వాస్థ్యముపై దీవెన వర్షం కురిపించుచున్నావు. అలసిన వేళలలో వాగ్దానములచే ఆదరించుచున్నావు. మునుపటి కంటే అధిక మేలు కలిగించుచు ప్రఖ్యాతి గల తోటగా చేసినావు. మునుపటి కంటే అధిక మేలు కలిగించుచు ప్రఖ్యాతి గల తోటగా చేసి